ప్రజల్లో ఎవరు కూడా హ్యాపీగా లేరు. రుణమాఫీ గాని, రైతు బంధు గాని, ఏది ఏది గూడా ఒక ఇల్లు గాని, మన లేడీస్‌కి ఇస్తన్న రూ. 2000 గాని, రూ. 2500 గాని ఏది గూడా ఇప్పటి వరకు సక్రమంగా చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఒక్కటి గమనించి అసలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేస్తున్నామనే పరిస్థితిలో ఈరోజు ఎలక్షన్స్ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100% ఈ ఎలక్షన్‌లో వాళ్ళు అనుకుంటుండొచ్చు ప్రభుత్వం మాదుంది, జనాలు మాకు ఓటేస్తారు. ప్రభుత్వం ఉంది. రేపొద్దున మేము ఓటేయకపోతే మేము ఇంకో నెక్స్ట్ వచ్చే స్కీమ్ ఏమి ఇవ్వలేము అని చెప్పి భయపెడతారేమో. కానీ జనాలు భయపెట్టే పరిస్థితులు లేరు. జనాలు చాలా షార్ప్‌గా ఉన్నారు. కంపల్సరీకి కారు గుర్తుకు రావాలి. ఇంకా ఈ ఈ 2 ఏళ్ళు పోతే నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని గట్టిగా నమ్ముతున్నారు ప్రజలు. కాబట్టి ఈ 2 ఏళ్ళు, ఈ 3 ఏళ్ల కాలం కోసం చూడరు. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల కాలం కోసం చూసి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరిని గెలిపిస్తారని ముమ్మాటిగా అందరం గట్టిగా నమ్ముతున్నాం. అంటే ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? మెజారిటీ స్థానాలంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్ళు ఏదేం చేయగలరని చెప్పి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది బీఆర్ఎస్‌కి ఒక సవాల్ లాంటిది. దీన్ని బీఆర్ఎస్ ఎట్లా ఎదుర్కోబోతుంది? ఎదుర్కోవడం ఏం లేదండి. ఎందుకంటే చాలా ఇప్పుడు వాళ్ళతో పోటీ అంటే మాకే సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం సాధించారని ఈళ్ళు ఎలక్షన్‌లకు పోతున్నారు. అందుకే ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కావాలని లేట్‌గా చేస్తున్నాడు. ఇంకేమైనా స్కీమ్ వచ్చి ఆ టైంలో ఎలక్షన్ పెడితే గెలుస్తామేమో అన్న ఆలోచన ఉంది. కానీ ఎలాంటి పరిస్థితి లేదు. ఆయనకు ఎందుకొచ్చినారా బాబు అనే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. కానీ ఇది ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజలు ఆలోచించారు. అరే! అనవసరంగా ఓటేసినామని బాధపడుతున్నారు. ఇది ముమ్మాటికి మాకు లోపల ఒక రకంగా విజయమే మాకు. వాళ్ళు సాధించలేనిది మాకు ప్లస్ అవుతుంది తప్ప, వాళ్ళ వల్ల మేము కొత్తగా ప్లాన్ ఏసే పరిస్థితి లేదు. హ్మ్. జనాలే మిమ్మల్ని గెలిపిస్తారంటారు. 100%, 200% అండి. ఎందుకంటే వాళ్ళు చైతన్యం ఉందండి. జనాల్లో ఏందంటే 10 ఏళ్ల కాలంలో అరే! ఓటేసినాం గదా! అని జెప్పేసి ఎప్పుడు ఈళ్ళేలా అని చెప్పేసి కొంతమంది నెగ్లెక్ట్ జేసి కాంగ్రెస్‌కి ఓటేయడం వల్ల గెలిచింది తప్ప, వాళ్ళు మంచి చేస్తారని ఏదో అంతో కొంత ఆశపడి ఉంటారు తప్ప, టీఆర్ఎస్ మీద ఎలాంటి అపనమ్మకం లేదు. నమ్మకం కోల్పోలేదు జనాలు. ఇప్పటికీ అదే స్ట్రెంగ్త్‌తో ఇంకా బలమైన స్ట్రెంగ్త్‌తో కొట్లాడి ఈ స్థానిక సంస్థల్లో గెలుస్తామని పూర్తిగా నమ్ముతున్నాను.